ఇచ్చే విషయం కూడా ఇవాళ రాష్ట్రంలో సంజీవని ఒక ప్లాట్ఫామ్ తీసాం. దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో చేయని విధంగా చేస్తున్నాం. వీటి ఫలితాలు ఎందుకంటే పూర్తిగా ఆరోగ్య వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిన తర్వాత దాన్ని గాడిలోకి తీసుకురావడానికి ఇవాళ 2 సంవత్సరాలు పట్టింది. దాని కారణంగా ఇవాళ ప్రజల్లో సానుకూల ఇది నేను బయట చూశాను. ఇప్పుడే చూస్తుంటే మా మేడం చెప్తున్నారు ఆయుర్వేద ఏంటి ఇక్కడ ఓపీ పెట్టారు ఏంటన్నా, ఓపీ పెట్టారంటే అవును సార్ అని. ఇక్కడ ఎవరు ఓపీ చూపించుకుంటారంటే లేదు సార్ ఓపీ చూపిస్తే 100 దాటింది ఓపీ. ఎంతసేపట్లో ఉన్నా గంట సేపట్లో ఆయుర్వేదకు సంబంధించి ఓపీ చూపించుకోవడానికి 100 రిజిస్ట్రేషన్లు ఇక్కడే అయ్యాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయుష్ కానీ ఆయుర్వేద కానీ హోమియో ఓపీలు పెరిగాయి. ఇది కాకుండా మోడర్న్ మెడిసిన్ సంబంధించి కూడా మా ప్రతి పిఎస్సిలో కానీ లేదా సిఎస్సిలో కానీ ఏరియా హాస్పిటల్ కానీ డిస్టిక్ హాస్పిటల్ కానీ లేదా టెర్షరీ హాస్పిటల్లో కానీ ఇవాళ ఈ ఓపీలు దాదాపు 20% పెరిగాయి. దీన్ని బట్టి ప్రభుత్వ వైద్యశాలల పట్ల ఆయుష్ వైద్యశాలలు కావచ్చు లేదా అలోపతి వైద్యశాలల సంస్థలు కావచ్చు వీటి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యం జరుగుతుందని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈ గతంలో గుంటూరు లాంటి వైద్యశాలలో గుండె ఆపరేషన్లు చేసేవాళ్ళు. గుండె ఆపరేషన్లు అంటే పెద్ద పెద్ద హాస్పిటల్ పోవాలా, మణిపాలకు పోవాలా, లేకుంటే అపోలోకి పోవాలా, లేకపోతే హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి ఉండేది. 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా ఒక సమర్థవంతమైన డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కావాల్సిన మోటివేషన్ గతంలో లేకపోవడం వల్ల సర్జరీలు చేయకపోతే ఈ 2 సంవత్సరాల్లో 255 హార్ట్ సర్జరీల్ని గుంటూరు హాస్పిటల్లో చేసి చూపించాం. ఎటువంటి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ధీటుగా ఎవరికి తగ్గని విధంగా ఇవాళ వ్యవస్థను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఒక ఇప్పుడు మొదలు పెట్టాం, గాడిలోకి పెట్టాం. దీన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లి పరుగు పెట్టే విధంగా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసే దిశగా